GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced number 1 టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు నగరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా వేడుకలు జరిగాయి. ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్, ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పెద్దబైన శివప్రసాద్, ఏలూరు AMC చైర్మన్ నావలపల్లి పార్థసారథులు ఈ రోజు ఉదయం శ్రీకృష్ణుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు యాదవ మహిళలు కోలాటాలు, భజనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడు అంటే తనకు ఎంతో ఇష్టమని ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొంటారని అన్నారు. ఏదైతే ఇవాళ ఏలూరు నియోజకవర్గంలో స్థానిక యాదవ్ భవన్ లో మరి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా యాదవ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఎంపీ గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా న్యాయం ఏ విధంగా జరుగుతుంది అనేది మరి యాదవ్ సంఘం వారు కూడా చూశారు. మరి యాదవ్ సంఘానికి ఎక్కువ గుర్తింపు కూటమిలో ఉందనేది అందరూ కూడా తెలుసుకున్నారు. మరి ప్రతి ఒక్కరికి ఇక్కడ న్యాయం చేసేది కూటమి ప్రభుత్వం అనేది అందరూ కూడా తెలుసుకున్నారు. అలాగే ఆ కృష్ణుడి యొక్క ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలి తప్పనిసరిగా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరి ఆ కృష్ణుడు ఏదైతే ఆ రోజున ఆ కృష్ణ సందర్భంగా మరి ఆయన పరిపాలించినప్పుడు ఏ విధంగా అయితే చేశారో ఈ రోజున మరి రాష్ట్రం కూడా అదే విధంగా అభివృద్ధి చెందే విషయంలో ఆ కృష్ణుడి యొక్క ఆశీస్సులు మా ప్రజలందరి మీద అలాగే ఆంధ్రప్రదేశ్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మరొకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
కృష్ణాష్టమి రోజు అందరూ సంతోషంగా ఇవాళ కృష్ణాష్టమి ఈవెన్ ఈ కృష్ణాష్టమి రోజు ఎప్పుడు కూడా కాన్షియన్స్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకంటే కృష్ణాష్టమి అంటే నాకు కూడా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొనడం మా చిన్నప్పటి నుంచి రొటీలు. అదే రకంగా ఇవాళ ఏలూరు పార్లమెంట్లో ఎమ్మెల్యే గారితో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వెంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి మొగలకు చెందిన పి బలరాం కృష్ణం రాజు జానకి దంపతులు 8 గ్రాముల బంగారం విరాళంగా అందజేశారు. వీరికి ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్రాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదాలు ఫోటో వీరికి అందజేశారు. దెందులూరు నియోజకవర్గం చల్లా చింతలపూడి గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తో కలిసి గ్రామంలోని వేణుగోపాల స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామస్తులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పామాయిల్ రైతులకు ఆయిల్ ఫామ్ ధర పెరిగే అవకాశం ఉందన్నారు. దేవాలయంలో పామాయిల్ కలిపి వాడే విధంగా శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు విజయవంతమయ్యాయని, వచ్చే 10-12 సంవత్సరాలు విమానాంతరంగా పామాయిల్ వాడే పరిస్థితి వస్తే ఆయిల్ ఫామ్ రైతుల కష్టాలు తీరిపోతాయని అన్నారు. అలాగే వెంకటలక్ష్మి గారికి, అలాగే లక్ష్మీ ప్రసన్న గారికి, అలాగే మహేష్ గారికి, అలాగే ఏపీ సత్యనారాయణ గారికి, అలాగే వేదికరం నుండి ప్రతి ఒక్కరికి, అలాగే చింతరి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇవాళ మీరందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అలాగే నేను కృష్ణాష్టమి చిన్నప్పటి నుంచి జరుపుకోవడం, ఎంతో చిన్నప్పటి నుంచి కుటుంబంతో జరుపుకోవడం అలవాటు. బట్ లాస్ట్ సంవత్సరం నుంచి పైన కృష్ణాష్టమి నుంచి ఎప్పుడు కూడా ఏలూరు పార్లమెంట్లో అందరితో జరుపుకుంటూ ఉన్నాను. అది కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అదే మా ఇంటి కుటుంబం కాబట్టి మీ అందరితో జరుపుకున్నాము. ఇవాళ కృష్ణాష్టమి రోజు ఏ పని చేసినా కూడా మంచిగా జరుగుతుంది అనుకుంటాం. అందుకని ఇవాళ మన పార్లమెంట్ కి సంబంధించి ఒక మంచి పని కోసమే మళ్ళీ కొంతమంది కలవడం జరుగుతుంది. మనం ఎప్పుడు కూడా ఏలూరు పార్లమెంట్ కి మంచి పనులు చేయడానికి ముందుకు వెళ్తున్నాం. ఇవాళ మీరు అందరికీ కూడా ఇక్కడ రైతులు ఉండొచ్చు, చాలా మంది రైతులు ఉన్నారు. మీ అందరికీ ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి 17,000 18,000 రూపాయలు రేట్ వస్తుంది. వచ్చే ఏళ్లలో ఇవాళ నుంచి ఒక 10 ఏళ్లలో 12 ఏళ్లలో పామ్ ఆయిల్ కి రేటు 50,000 పైన పోతుంది. ఎందుకంటే ఇవాళ అది ఏం చేయడము లేకుంటే ఎవరో చేసేయడము అది కాదు. ఇవాళ పామ్ ఆయిల్ ఏవియేషన్ ఫ్యూయల్ లో కూడా వాడే సౌకర్యం ఉంది. అది సైంటిస్టులు మననే కనిపెడితే నేను పామ్ ఆయిల్ కమిటీతో కూర్చొని ఏదో మాట్లాడుతుంటే చెప్పడం జరిగింది. మీకు ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే మీ అందరికి తెలియాలి, మీకు తెలియదు ఇవన్నీ. మీ రైతులు ఎవరైనా ఉన్నా కూడా ఇప్పటి నుంచే పామ్ ఆయిల్ పంటను వేసుకోవడానికి అలవాటు చేసుకోండి. పామ్ ఆయిల్ వచ్చే రోజుల్లో మంచి పంట. ఎందుకంటే పామ్ ఆయిల్ తో ఫ్లైట్ కూడా ఎగిరే పరిస్థితి పామ్ ఆయిల్ కి ఉంది. అక్కడ ఉండే ఏవియేషన్ ఫ్యూయల్ అంటారు దాన్ని. ఏవియేషన్ అంటే మన డీజిల్ లాగా ఫ్లైట్ కూడా డీజిల్ పోస్తారు. దాంట్లో కూడా పామ్ ఆయిల్ తోనే డీజిల్ లో కలిపి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని గురువాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారికి శనివారం అభిషేక సేవ వైభవంగా జరిగింది. ఆలయ ముఖ్య మండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానంకు వివిధ సేవలు విరాళాల ద్వారా 2,13,592 సమకూరినది. స్వామివారికి నిత్యాన్నదాన సత్రంలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.
ఉండి మండలంలో కలిదిండి అబ్బాయిరాజు జన్మభూమి పార్క్ నందు స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఇంటర్నల్ టోర్నమెంట్ నిర్వహించగా పలువురు పాల్గొనగా విజేతలుగా కరిమరిక శివతేజ్, కొండ్రతు మణిచంద్ర, రన్నర్స్ గా మాది యేసు, పెద్దారెడ్డి భరత్ చంద్ర విజేతలుగా నిలిచారని వీరికి ఉండి సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ నసీరుల్లా, ఉండి మండలం టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కరిమరిక నాగరాజు బహుమతులు అందజేశారు. అనంతరం ఎస్సీ మహమ్మద్ నసీరుల్లా మాట్లాడుతూ యువత ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, స్మార్ట్ ఫోన్లతో సమయం వృధా అవుతుందని, ప్రతి ఒక్కరూ శారీరక వ్యయంతో కూడిన ఆటలను యువత ఎంచుకోవాలని అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.